నెల్లూరు మూలపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఈ నెల 29న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్నజీర స్వామి వారి స్వహస్తములతో శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మూలపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాల మధ్య మంత్రి ఘనంగా స్వాగతం పలికారు. ఎంతో ప్రసిద్ధి చెందిన వేణుగోపాల స్వామి ఆలయ పూర్వ వైభవమే లక్ష్యంగా దేవాదాయ శాఖ పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి ఆనం చెప్పారు. మొత్తం పడ్డా ఇబ్బంది లేకుండా నో అబ్జెక్షన్ రెసిడెన్స్ తీసుకున్నారు అది ఒకటి ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. అందరినీ 4 రోజుల కార్యక్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క బాధ్యత వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటట్టు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసింది. రేపు మధ్యాహ్నం పైన వస్తాను. తేజ కన్నమోళ్ళు ఇక్కడే ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరూ ఇంకా వస్తున్నారు. ఆయనకు కూడా ఫోన్ చేస్తాను, మీరు కూడా చేయండి. చేసి ఆయన కూడా వస్తే ఒక్కొక్క పార్ట్లో బాధ్యతగా ఉండి చేయించాలి. అంతా నువ్వు ఒక్కడివే నేను ఒక్కడి చేసాను. వాళ్ళు చేయాలి. సరే, ఇవన్నీ మాట్లాడదాము. ఎలా అరేంజ్మెంట్ చేయాలా ఏంటని మాట్లాడదాం. అదే ఇప్పుడు మనం ఎక్కడ ఖాళీ స్థలం వస్తుంది? మీకు స్థలం ఎక్కడ వస్తుంది? ఆయన ప్రవచనాలు కెపాసిటీ ఏంటి, బట్ ఆ సైట్ ఎక్కడ ఉంది ఏంటి చెప్పాలి. ఆ సైట్లో వేసుకోవాలి. వేసుకొని ఇది ముందు శంకుస్థాపన అయ్యాక కదా స్వామి, శంకుస్థాపన అయ్యాక డయాస్ మీదకి వస్తాయి. అక్కడ ప్రవచనాలు మొదలవ్వాలి. అంతేనా? దీనికి మీరు ఎక్కడ పెడతారో చెప్తే ఆ డయాస్ అవన్నీ వెంకటేశ్వరులు వాళ్ళు చూస్తారు. సార్, ఈ రేపు వర్షం వచ్చి బురద టెంపుల్ శంకుస్థాపన చేసుకుంటాం సార్. ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి ఆ పక్కన మటన్ ఎదురుగా అక్కడ వేసుకుంటే కనుక ఆ బాగుంటే చైర్స్ వేసుకుంటాము, ఇటు చైర్స్ వేసుకుంటాము. అలా పెట్టుకోగలిగితే మటన్ సైడ్ అటు సైడ్ ఫేస్. ఎంతమందికి సీట్లు వేయగలరు? ఒక 500 మంది కనీసం ఆయన వచ్చేటప్పుడు దాదాపు 2000 మంది వస్తారు. ఆయన భక్తులే మనం పిలిచేవాడు కాకుండా.